జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద గోవింద గోవింద. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు ఆలోచన చేయాల్సింది, ప్రతి ఒక్క విషయాన్ని కొంచెం సీరియస్ గా తీసుకొని ఆలోచించండి. ఏమి ఈ విషయం, ఏమి ఈ పద్ధతి, ఏమి ఈ సాంప్రదాయం అంటే మీరు కొన్ని ఏండ్ల నుంచి మర్చిపోయిన విషయాలు ఉంటాయి. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు మైండ్ లో ఒక గుర్తు ఉండేలా నేను చెప్పే విషయం ఇది. ఒక్కొక్కరు కలిసినప్పుడంతా వీళ్ళు వాళ్ళొళ్ళు వీళ్ళొళ్ళు అనే ప్రతి ఒక్కరికి దయచేసి తెలుస్తా ఉంటుంది. అప్పుడే వాళ్ళు 100 మందిలో ఉన్నా కూడా ఇట్లా చేయి అన్నారంటే వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు. వాళ్ళు మాట్లాడే మాటలు గుర్తుపెట్టి మనతో మనం ఎందుకు గుర్తు పెట్టుకుంటాంలేదు అనేది ఒక పెద్ద విషయం. అర్థం చేసుకోండి. దానికి మీరు సరైన ఒక ట్రాక్ ఈ రోజు తీసుకొని వచ్చినాను. ఈరోజు నేను తీసుకొచ్చినాను కదా, మహానుభావుడు ఈ ట్రాక్ ఇచ్చినాడు. దయచేసి అర్థం చేసుకోండి. ఈ ట్రాక్ ఎట్లు తీసుకోపోవాలంటే వందే భారత్ ట్రైన్ పోయినట్టు పోంటారు. దయచేసి అర్థం చేసుకోండి. ఇది వందే భారత్ ట్రైన్ లాగే. అంత గొప్ప విషయం ఇది, అంత మంచి విషయం, మంచి పద్ధతైన విషయం, అంత సాంప్రదాయమైన విషయం ఇది. దానికి మీ అందరికీ ఒకటే విషయం నేను చెప్తాను. ప్రొద్దున్న లేస్తానట్లే మహానుభావుని ఫోటోలు చూడండి. దయచేసి ఎవరన్నా కానీ ఫస్ట్ తల్లి తండ్రి, తర్వాత మహానుభావుని ఫోటో చూడండి. తర్వాత మీరు చేయాల్సిన పని ఏమంటే, ఇంత పెద్ద సాంప్రదాయాన్ని మనం మర్చిపోయినాం. దయచేసి చూడండి ఎట్లుందో పరిస్థితి. ఎంత ముఖ్యమైన విషయాన్ని మనం మర్చిపోయినామంటే ఈ రోజు తెలుసుకుంటే ఒక ఆశ్చర్యం అవుతుంది. మహానుభావుడు అది ఎట్లో ఈ రోజు ఆ మైండ్కి తోచినాడు, ఆయన నాకు ఇచ్చినాడు. దయచేసి ఇచ్చింది నేను మాత్రం పెట్టుకోను. దయచేసి ప్రతి ఒక్కరికి తెలియాలా, ప్రతి ఒక్కరిని ఒక మార్గంలో నడిపించాలి. అదే నా టార్గెట్, అదే నా పద్ధతి, అదే మహానుభావుని ఇచ్చిన ఆశీర్వాదం. దయచేసి ఏదన్నా కూడా ఇచ్చింది పంచాలా. దయచేసి అది ఏదన్నా కావచ్చు. దానికోసం నేనేం చెప్తానంటే ఈరోజు మీ అందరికీ ముఖ్యమైన విషయం, స్నానం చేస్తారు. స్నానం చేసినప్పుడు నీళ్ళు వేసుకొని 3 సార్లు ప్రతి ఒక్కరు ఇలా నీళ్ళు వేసుకొని, స్వామి బాగా కాపాడప, ఉండే కష్టాలు ఈ గంగమ్మ తల్లితోనే కడిగే తండ్రి అనేసి ముక్కొనేసేసి ఆ నీళ్లు తల మీద వేసుకొని నీళ్ళు పోసుకోండి, స్టార్ట్ చేయండి. తర్వాత ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో ఎట్లా పరిస్థితి ఉంటుందో తెలియదు నాకు, నువ్వు నీ సాంప్రదాయం పాటించాల. అదొక్కటే టార్గెట్. దానికి ఒకటే మార్గం. నువ్వు నీ సాంప్రదాయం సూర్య నమస్కారం చేయాలి. సూర్య నమస్కారం చేయాలంటే దయచేసి ఇంట్లో మాత్రం చేయొద్దు. ఇంట్లో మాత్రం దయచేసి చేయొద్దు. బయటికి రావాలా, కడపమాన్ దాటి వచ్చేసేయి. నీకు సూర్యుడు కనపడతాడు. కొన్ని చోట్ల ఇండ్లన్నీ అడ్డం ఉంటాయి, కొన్ని సమస్యలు ఉంటాయి. నువ్వు తూర్పుకు తిరిగేసి ఆ సూర్య నమస్కారం చేసుకోండి. మీకు వచ్చిన మంత్రాలతో, ఇవి నాకు రావు కదా అని దయచేసి నువ్వు వచ్చిన మంత్రాలతో స్వామి సూర్యదేవ కాపాడప్ప అని చెప్పు. నీకు రాకుండా పోతాను మహానుభావ, అంతా నువ్వేన పని. ఈ రోజంతా ఆయన మొక్కినప్పుడు అంటే సాయంకాలం వరకు ఆయన కాపాడుకునే పని ఆయన చూసుకుంటాడు. సాయంకాలం వరకు సూర్య నమస్కారం చేసుకుంటే సూర్య భగవానే కాపాడుకుంటాడు. ప్రొద్దున నువ్వు లేచినప్పుడు భూదేవి తల్లిని ముక్కున్నావు లేచినావు అంటే భూదేవి తల్లి నీకు భూమి పైన ఎక్కడి పైన కాపాడుతుంది. దయచేసి ఈ విషయం సీరియస్గా ఆలోచించండి. ఇవి చిన్న విషయాలుగా మాత్రం ఆలోచన చేద్దండి. తర్వాత ఈ 2 అయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళండి. మీ ఇంట్లో అనుకూలం ఉంటే మీరు పూజ చేసుకోండి. దయచేసి మీ ఇంట్లో అనుకూలం లేకుండా పోతే దేవునికి దండం పెట్టుకోండి. ఇవి ఖచ్చితంగా మీరు 5 గంటలకు డ్యూటీకి పోయే వాళ్ళు ఉన్నా కూడా కనీసం 4 గంటలకు లేచేసి ఉండే చేసుకోండి. తర్వాత బయట వచ్చేటప్పుడు తులసి చెట్టుని ముక్కొని మీరు బయటికి ఏ పని పైన వెళ్ళండి. తులసి చెట్టుని కంపల్సరీ. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు చెప్పేదే ఒక వ్యక్తి. టైం ఉంటే గుడికి పోండి, టైం లేకోకుంటే మహానుభావులు పోతా దావులో కొన్ని గుళ్ళు ఉంటాయి కదా, అట్లే ముక్కొని అట్లే వెళ్ళిపోండి. టైం లేనప్పుడు విధి లేని పరిస్థితి అడ్జస్ట్ చేసుకోండి. కానీ నేను చెప్పే విషయం ఇప్పుడు ఎట్లా ఈ విషయం అంటే ఇవన్నీ మామూలుగా జనరల్గా జరిగే విషయాలే. కానీ దీన్ని మర్చిపోయినారు, దాన్ని గుర్తు చేస్తాను. దయచేసి నేను ఒక ముఖ్యమైన విషయం చెప్తానండి మీకు. దయచేసి చాలా 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 ముఖ్యమైన, మన సాంప్రదాయం విలువ చేసే ముఖ్యమైన విషయం అదేమిటంటే, ప్రతి ఒక్కరూ దయచేసి వినండి. దయచేసి ప్రతి ఒక్కరూ నుదుటున కుంకమన్నా పెట్టుకోండి, నామన్నా పెట్టుకోండి. దయచేసి అది మీ అనుకూలం. ప్రతి ఒక్కరూ నేను చెప్పినాను కదా, మన సాంప్రదాయం అంటే మర్చిపోయిన సాంప్రదాయాన్ని ఈరోజు గుర్తు చేస్తాడు. దాంట్లో ఏముంది, మేము మామూలు కుంకుమ పెట్టుకుంటాం కదా అనొచ్చు. దీంట్లో ఒక ట్విస్ట్ ఉంది. మెయిన్ దీంట్లో ట్విస్ట్ ఉంది, కొత్త విధానం ఉంది. దయచేసి ఎందుకు చెప్తానంటే, కుంకుమ పెట్టుకుంటావు, దేవునికి దండం పెట్టుకుంటావు, పోతా అంటావు. తర్వాత ఇప్పుడు ఎవరన్నా ఎట్లుంటుందంటే పరిస్థితి, నీకు ఎదుటి వ్యక్తి ఎవరన్నా కనపడవచ్చు, కానీ తను కుంకుమ పెట్టుకుంటే మాత్రమే
తను నీ స్నేహితుడు కానీ, కొత్తోళ్ళు కానీ, బయట వాళ్ళు కానీ, దయచేసి ఇప్పటి నుంచి కొత్త పదంని స్టార్ట్ చేస్తున్నాం. ఒక కొత్త విధాన్ని తీసుకొస్తున్నాం. ప్రపంచానికి తెలియజేస్తున్నాం ఈ విషయాన్ని. అది ఏమిటంటే, ఎవరు కుంకుమ పెట్టుకున్నా కూడా నీకు తను ఎదురొచ్చినాడంటే, ఎవరు నామ పెట్టుకున్నా తను ఎదురొచ్చినాడంటే గోవింద అనండి చాలు. గోవింద నువ్వను, తన గోవింద అని తన అనాల. ఒకవేళ తను గోవింద అనలేదనుకో, కానీ నువ్వే గోవిందాను. ఎందుకు ఈ విషయం అంటే, నీ సాంప్రదాయం ఉన్న ఒక ఎదుటి వ్యక్తి నీకు ఎదురొచ్చినాడు. నీ సాంప్రదాయాన్ని పాటించే వ్యక్తి నీకు ఎదురొచ్చినాడు. దానికోసం నువ్వు గోవిందాను, తను గోవిందాను లేనుకో, ఎందుకు అన్నావు ఏమిది అని తను అడిగితే తనకి ఈ మాట చెప్పు. ఎప్పుడు నుదుటన కుంకుమ పెట్టుకుంటావో, ఎప్పుడు నుదుటన నువ్వు తిలకం దిద్దుకుంటావో, అప్పటి నుంచి నీకు ఎవరు ఎదురొచ్చినా కూడా నువ్వు గోవిందాను, తను గోవిందానాల. ఇదే మన సబ్జెక్ట్, ఇదే మన టార్గెటింగ్. ఎందుకంటే సాంప్రదాయాలు మర్చిపోతున్నాం కాబట్టి కొత్త సాంప్రదాయాన్ని బయటికి తీసుకురావాలి. కాబట్టి కొన్ని విషయాలు ఎట్లా అంటే, ఇప్పుడు అయ్యప్ప స్వామి ఆలోచించారు. అయ్యప్ప స్వాములు ఎవరైనా ఎదురొస్తే స్వామి అంటే శరణం అయ్యప్ప అంటారు. చూడండి, అర్థం చేసుకోండి. అంటే వాళ్ళకంటూ ఒక సాంప్రదాయం ఉందన్నమాట. స్వామి శరణం, అయ్యప్ప శరణం. చూడండి, అంటే ఆ డ్రెస్ లో ఉంటారు కాబట్టి అప్పుడు అది చేస్తారు. ఆ డ్రెస్ వెళ్ళిపోయిన తర్వాత మామూలు మనుషులు అయిపోతారు కదా, మళ్ళీ మనం మర్చిపోం దాన్ని. ఆ విషయాన్ని మళ్ళీ సంవత్సరం వరకు లేదు కదా. దానికి నేను లైఫ్ లాంగ్ ఈ విషయం లైఫ్ లాంగ్ సిమ్ ఉన్నట్లే అనుకోండి. అంటే లైఫ్ లాంగ్ ఇది మైండ్ లో పెట్టుకోండి దయచేసి. ఎందుకంటానంటే, ప్రతి ఒక్కరు ఎదుటి వ్యక్తి ఎవరు కుంకుమ పెట్టుకొని నీకు ఎదురొచ్చినా కూడా నువ్వు గోవిందానాల, తన గోవిందానన్న. ఇంకా వేరే వనాలంటే చాలా టైం పడుతుంది, చాలా ఇదైపోతుంది. గోవింద, 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 గోవింద అంతే. నువ్వు కుంకుమ పెట్టుకున్నావు, ఎదుటి వ్యక్తి నీ కుంకుమ పెట్టుకొని వచ్చినట్టు గోవింద. తను నీ మీ వాళ్ళు ఎవరన్నా తను కుంకుమ పెట్టుకోలేదంటే మాత్రం తను నీ సాంప్రదాయం పాటిస్తానులే. తనకి నువ్వు బాగా తెలిసినోడైనా నువ్వు ఈ మాట చెప్పొద్దు దయచేసి. ఎందుకంటే వాళ్ళలో మార్పు రాలేదు. దానికి ఏం చేస్తావు అంటే, ఇది పద్ధతి ఉంది, సాంప్రదాయం ఉంది, ఇలా మారాలా. గుర్తు చేయి, ఇది పద్ధతి ఉంది, ఇది సాంప్రదాయం ఉంది. నుదుటున కుంకుమ పెట్టుకోకుండా పోతే మనం వేస్ట్ 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 అంతే. నువ్వు ఏం తింటావో, నువ్వేం తాగుతావో, నువ్వు ఎట్లు తిరుగుతావో, నువ్వు ఏమిట్లో తిరుగుతావో, ఏం భోంచేస్తావో, నువ్వు ఎంత గొప్పగా ఉంటావో, నుదుటున కుంకుమ లేకుండా పోతే నా దృష్టిలో అయితే వేస్ట్. సీరియస్గా ఆలోచించండి ఈ విషయం. దయచేసి ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి, ఈ వీడియో రిలీజ్ అయిన తక్షణం నుంచే ఎక్కడుంటే అక్కడ దయచేసి కుంకుమ పెట్టుకోండి. మన సాంప్రదాయం అనేది కుంకుమ. ఆ కుంకుమకి ఉండే విలువ చాలా ఎక్కువ. నుదుటున కుంకుమ అంటే ఏమంటే దాని విలువ, ఈ ఈ కన్ను రెండు కండ్లు, ఇక్కడ వచ్చేసి మనకి మూడో నేత్రం శివుడికి ఉంటుంది చూడండి. మూడో నేత్రం తెలుసా నీకు? అది ఊరికి ఏదో అది ఇది కాదు, దానికి ఒక కథ కాదు. దయచేసి దానికి చాలా విలువ ఉంది. నుదుటున అనేది నీకు చాలా విలువైన ప్రదేశం. అది నీకు ఎటువంటి గ్రహాలు శక్తి అయినా కూడా, ఎటువంటి నీకు నెగిటివ్లు ఉన్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఈ నుదుటున్న కుంకుమ దాన్ని డైవర్ట్ చేస్తుంది, దాన్ని దొబ్బేస్తుంది, దాన్ని డిస్పాచ్ చేసేస్తుంది. అంత విలువైంది నీ నుదుటున్న కుంకుమ. ఇక్కడ నిజంగా బాగా ఆలోచన చేయండి. ఇక్కడ బాగా నువ్వు ఎప్పుడన్నా ఇట్లా ఏదన్నా ఒక తపస్సుకు కానీ ఒకటి ఏదన్నా కొంచెం ఆలోచన చేసినావంటే ఈ రెండు కళ్ళు పైకి పోతాయి. దయచేసి అర్థం చేసుకోండి. ఇట్లా కళ్ళు మూసుకొని ఇట్లా ఏదన్నా నువ్వు ఆలోచన చేసినావంటే, కళ్ళు అయితే కిందకు నువ్వు దయచేసి కళ్ళు పైకి పెట్టి నువ్వు ఆలోచన చేసినావంటే ఇట్లా కళ్ళు పైకి పెట్టి ఆలోచిస్తావు. ఇది 100% నిజం. ఎందుకంటే ఈ రెండు చూపులు నీకు లోకం కనపడేది. లోకం కనపడుకోకుండా నీకు తెలిసేదే నీ దివ్య దృష్టి. ఒక వ్యక్తి నీ పైన ఏదన్నా టార్గెట్ చేస్తానంటే నీ దివ్య దృష్టితో నువ్వు తెలుసుకోగలవు. అదే దివ్య దృష్టి. అర్థం చేసుకో దయచేసి. వెరీ 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 ఇంపార్టెంట్ విషయం ఇది. దానికి నుదుటున కుంకుమ పెట్టుకేది కంపల్సరీ పెట్టుకోండి. నుదుటున కుంకుమ పెట్టుకునే వాళ్ళు ఎదురిస్తే కంపల్సరీ గోవిందానండి. ఎదుటి వ్యక్తి గోవింద అనాలి అంతే. ఈ రోజు నుంచి ఇది మారిపోయింది ఇక మనలో. అర్థం చేసుకోండి. కుంకుమ పెట్టాలా, గోవింద అనాలా. తర్వాత ఏం గంగప్ప బాగుండావు, ఏం రంగప్ప బాగుండావు, ఓకే. తర్వాత గోవిందా, గోవింద అంతే. వచ్చే మనవాడు, వచ్చే మన స్వామి అంతే. దేవుని గుళ్ళో గోవిందులు పెడతాము, బయట ఎందుకు పెట్టము?
ప్రతి మానవుడు తను ఏ టైంలో ఏం ఇచ్చేస్తాడో ఏం నిర్ణయాలు తీసుకుంటాడో తెలియదు. ప్రతి మానవుల్లో కూడా దేవుడు ఉంటాడు. కొన్ని కొన్ని సమయాల్లో బయటపడుతుంది ఇట్లా విషయాలు. నేను ప్రతి విషయంలో నేను ఒకటే చెప్పేది, నాకు తెలిసిండేది పావల, నాకు తెలిసిండేది 10 పైసల. కానీ 10 రూపాయలు తెలుసుకునే విషయం ఉంటుంది ప్రతి ఒక్కరికి. అది తెలుసుకోవాలా, నేను కూడా తెలుసుకోవాలి ఇంకా చాలా విషయాలు. కానీ నాకు తెలిసిండేదైతే నేను బయట పెట్టేస్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. అంత సీరియస్ విషయం ఇది, అంత బాగా ఆలోచించేసే విషయం ఇది. చేతులు దులుపుకునే విషయాలు దయచేసి మాత్రం కాదు, దయచేసి అర్థం చేసుకోండి. ఈ రోజు నుంచి ఇదే టార్గెట్. నువ్వు ఎక్కడ పోయినా నువ్వు కుంకుమ పెట్టాలా. ఆఖరికి నువ్వు స్నానం చేసే పరిస్థితి బాగలేనప్పుడు నువ్వు శుద్ధిగా ఉన్నావు అంటే మగ్గం కడుకొని కుంకుమ పెట్టు పో, మహానుభావుడు ఉన్నాడు. నుదుటున్న కుంకుమ పెట్టేది చాలా 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 సీరియస్ విషయం ఇది, అంతే. చాలా 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 ఇంపార్టెంట్ విషయం, అంతే. నీకంటూ ఒక సాంప్రదాయం ఉంది, నీ సాంప్రదాయం నువ్వు పాటించాల్సిందే కంపల్సరీ. 100-200% చెప్తాను. నువ్వు దాన్ని పాటించాల్సిందే ఈ రోజు నుంచి కంపల్సరీ. ఇదే విషయం. ఈ వీడియో ఇంకా లెంత్ కాకూడదు అని చెప్పేసి వీడియో స్టాప్ చేస్తాను, దయచేసి అర్థం చేసుకోండి. నా పేరు నాగరాజు దాసప్ప, హిందూపూర్, శ్రీకంఠపూర్. మీ అందరికీ ఒకే విషయం, ఈ వీడియో చూసి ఎంత షేర్ పోతుందో ఈ వీడియో నాకు తెలియదు, ఎన్ని వేల మందికి పోతుందో తెలియదు, మా టార్గెట్ అది ఏటకైపోతుందో తెలియదు. ఈ వీడియో దయచేసి లైక్ చేయాల్సిందే, దయచేసి దీన్ని షేర్ చేయాల్సిందే, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఇంకా ఇట్లా విషయాలు మీకు చాలా విషయాలు తెలియాలా. దయచేసి ఒక సాంప్రదాయమే కాదు, ఒక తల్లిదండ్రులు, ఒక భార్య బిడ్డలు, ఒక బిడ్డలు సాకే విధానం, ఆ బిడ్డలు మనతో రేపొద్దున ఎట్లా సాగుతారో, వాళ్ళ చదువు విధానం ఏమి, వాళ్ళ సంస్కారం ఏమి, వాళ్ళ ప్రవర్తన ఏమి, వాళ్ళ రేపొద్దున ఏమవుతారంటే ప్రతి విషయానికి నా దగ్గర వీడియోలు దయచేసి రిలీజ్ చేసిన, ఆల్రెడీ ప్రతి వీడియోలు రిలీజ్ చేసినాను. ఒక మనిషి లాస్ట్ ఆఖరి కోరికలు ఏముంటాయి అనేది కూడా రిలీజ్ చేసినాను వీడియోస్. ఎందుకంటే చాలా 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 ఇంపార్టెంట్ వీడియో. దయచేసి ప్రతి ఒక్కరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాగరాజ్ దాసప్ప, హిందూపూర్, శ్రీకంఠపూర్ అని చెప్పి టైప్ చేయండి. ఇది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. మీరు లైకులు కొట్టొచ్చు, లేకుంటే మీ ఇష్టం. కాకుండా పోతే 10 మందికి చేరాలా, 10 మందికి మంచి జరగాల, 10 మంది ప్రవర్తన మారాలా, 10 మంది సంప్రదాయాలు పాటించాలా. అదే నా కోరిక, అంతకు మించి నాకు కోరిక లేదు. ఆ మహానుభావుడు ఇచ్చిన శక్తితో ఏదో తెలిసిందని నలుగురు తెలియజేస్తాను, ప్రతి ఒక్కరు పాటిస్తారని చెప్పి నాకు ఒక ఆశ, మహానుభావుని ఆశీర్వాదం రెండు ఉండాయని ఒక నమ్మకంతో నేను వీడియోలు చేస్తాను. దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు సరైన మార్గంలో నడచాలా, ప్రతి ఒక్కరికి ఆ మహానుభావుని ఆశీస్సులే కాదు, ఆయన నీడు కూడా జీవితాంతం ఉండాలనేదే నా కోరిక. జై శ్రీమన్నారాయణ శ్రీనివాస గోవింద గోవింద గోవింద.